వేస్ట్. కృష్ణం వందే జగద్గురు. 46 శ్లోకాల వరకు అయినాయండి. ఓ అరుణ్ కుమారా. నమస్కారం అండి. నమస్కారం అయ్యా. ప్రథమాధ్యాయంలో 46 శ్లోకాలు అయినాయి అరుణ్ కుమార్. 46 శ్లోకాల వరకు అయినాయి. ఇంకా ఇక్కడ శంకర భాష్యం అనేది ఉండదు. ఆయన రెండవ అధ్యాయంలో 11వ శ్లోకం నుండి చెప్తాడు. ఇక్కడంతా మన భాష్యమే, అంటే మన ఆచార్యుల వారు చెప్పిన ట్రాన్స్లేషన్, నేను చెప్పుకునే భాష్యం. అంటే అసలు ఈ కులదోషం సంభవిస్తుంది, యుద్ధం అంటూ జరిగితే ఎలాంటి అప్పుడు కంప్లీట్ సమాజం అంతా పాడైపోతుంది. అందువల్ల మనకి అవసరం లేదు. ఇతను అంటాడనమాట, ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతి అనుశుశ్రుమ అంటాడు. అంటే ఇప్పుడు అన్ని కులధర్మాలు వర్ణధర్మాలు అన్ని నశించిపోతాయి. ఎందుచేత అంటే స్త్రీషు దుష్టాసు కౌంతేయ అని చెప్తాడు. ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో, దానిలో లాస్ట్ వీడియోలో అంత వివరంగానే చెప్పాను. ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో మనకు తెలిసిన విషయమే, వీరులందరూ కూడా, అంటే ఎవరి శక్తిమంతులందరూ కూడా యుద్ధంలో పాల్గొంటారు. అది అఖండ భారత యుద్ధం కదా, ఏదో ప్రాంతీయ యుద్ధం కాదు. అలా పాల్గొన్న వాళ్ళందరూ తప్పకుండా ఎంతమంది మనకి మిగిలి ఇంటికి వస్తారు అనేది చెప్పలేము. అలా అవ్వడం వల్ల ఏమవుతుంది, స్త్రీ బాల వృద్ధులు మిగిలిపోతారు, అంటే అనాథలుగా మిగిలిపోతారు. ఆ అనాథలుగా మిగిలిన సమయంలో స్త్రీలు బాలురు వృద్ధులు ఉదర పోషణ నిమిత్తం స్వధర్మాల తమ స్వకీయ వర్ణాలను వదిలేసేసి ఇతర వర్ణాల వాళ్ళను కూడా ఆశ్రయించడం జరుగుతుంది. ఎందుచేతనంటే బహుసంఖ్యల్లో చాలా మంది అతిగా అందరూ మరణిస్తారు. మరణించినప్పుడు ఎవరైనా సరే, ఇంకా ఎవరైతే మనము శేష జీవితం ఉన్నవాళ్ళు, పాపం ఎవరైతే మనకు మిగిలి ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరాల్సి వస్తుంది. అందువల్ల జాయతే స్త్రీషు దుష్టాసు పాష్మే జాయతే వర్ణ సంకర అంటాడు. ఎప్పుడైతే దుష్టాసు అని అంటే, దుష్టులు అనేది మనకి మామూలుగా మనకు సంస్కృతంలో వ్యాకరణం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దూషితము అంటే మనము పొల్యూటెడ్, కలుషితం అనే అర్థమే. చెడిపోవడం అని మనకు మామూలుగా అంటారు కదా, ఎవడు చెడిపోయాడు అంటారు. అంటే దూషితమైనది ఏదైతే వాళ్ళ యొక్క స్వచ్ఛత ఉంటుందో ఆ స్వచ్ఛతలో కొంచెం మాలిన్యం కలగడం అన్నమాట. ఒక మరక ఏర్పడటం అంటాం కదా మనం, ఒక మచ్చ ఏర్పడడం, అది అది దుష్టత్వం. దాన్ని తీసుకొని దుష్టుడు దుర్మార్గుడు అందుచేతనే దుష్టుడు వేరు దుర్మార్గుడు వేరు అన్ని ఒకటే పదం చెప్పొచ్చు కదా. అంటే దుష్టుడు అంటే ఈ విధంగా దూషితుడైన వాడు, ఎక్కడో చెడిపోయిన వాడు. దుర్మార్గుడు అంటే కుమార్గంలో పయనించేవాడు. ఈ విధంగా సంస్కృత పదాల జోలికి గనక మనం వెళ్ళినట్టయితే చాలా ప్రతి దానికి ఒక టెక్నికల్ మీనింగ్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి స్త్రీలు ఎప్పుడైతే దూషితలైపోతారు అంటే అకులీనత్వం నుండి కొంచెము భ్రంశం అంటాం మనం, అంటే భ్రష్టులు అనేది కూడా ఉంది కదా, కొంచెం జారిపోవాల్సి వస్తుంది. కులీనత్వం నుండి కొంచెం పక్కకు తొలగిపోతారు. అదే దూషితం అన్నమాట. ఎప్పుడైతే అలా అవుతుందో బతికి చెడిన వాళ్ళని కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఒక మంచి ఉత్తమమైన ఒక పద్ధతి ప్రకారం జీవితం ఉన్న వాళ్ళు కూడా పరిస్థితుల ప్రాబల్యం వల్ల వాళ్ళు పాపము దూషితులయ్యి వేరే చోట చేయాల్సి వస్తుంది, వేరే ఆశ్రయాన్ని పొందాల్సి వస్తుంది. అప్పుడేమవుతుంది, వర్ణ సంకరం అనేది ఏర్పడుతుంది. వర్ణ సంకరము అని అంటే కేవలము సంతానాది విషయంలో అని అనుకోక్కర్లేదు. ఎవరు ఏ వృత్తి చేయాలో చేతగాని ఒక అగమ్య గోచరత్వము అని అర్థం. అంటే మామూలుగా మనం ఈ రోజుల్లో చూస్తున్నాము, మనకి వంట మనుషులు అంటే సవర్ణ వాళ్ళని పెట్టుకునేవాళ్ళం. అంటే బ్రాహ్మణులు బ్రాహ్మణ వంట వాళ్ళని, కోమట్ల వాళ్ళని, ఒక క్యాటరింగ్ అనండి, అంటే క్యాటరింగ్ ఇన్ ద సెన్స్ పెళ్లి భోజనాల్లో అయినా కూడా ఏ కులం వాళ్ళ కులానికి చెందిన వాళ్ళని, వాళ్ళ వర్ణానికి చెందిన వాళ్ళ చేతనే వండించుకుని మనము భోజనాలు అరేంజ్ చేసేవాళ్ళం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉంది,
వంట వస్తే చాలు. మనకి కులముతో, జాతితో నిమిత్తం లేదు. క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, లేదా మనకి ఏ వర్ణం వాళ్ళైనా కావచ్చు, అలా వస్తున్నాం. ఇప్పుడు క్యాటరింగ్ అనేది చూసినట్టయితే మనకి బ్రాహ్మణ క్యాటరర్స్ అని బోర్డు ఉంటుంది. కానీ మీకు అందులో వడ్డించేవాడెవడో, వండేవాడెవడో అంతా తెలియదు. సో ఇది ఏమిటి అంటే వర్ణ సంకరం అంటే ప్రొఫెషనల్స్ కన్ఫ్యూజన్ అన్నమాట. మిక్స్చర్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్స్, ఒక రకమైన ఆ కన్ఫ్యూజింగ్ స్టేట్ అన్నమాట. ఎవరికి ఏది తోస్తే అది చేస్తారు. కాబట్టి మనం చూస్తూ ఉంటాము, బ్రాహ్మడే బాటా షాప్ లో పని చేయవచ్చు. జన్మన బ్రాహ్మణుడైన వాడు పొట్టకూటి కోసం అని ఏ బాటా షోరూమ్ లో పని చేయాల్సి వస్తే చెప్పులు అనేది మోయొచ్చు. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ వర్ణ సంకరం. దానికి ఏదో వీళ్ళు సంతానం కోసం అని ఏదో దిగజారిపోయినారు అలాంటి అర్థాలు మనము తీసుకోవాల్సిన అవసరం లేదు. నిర్దిష్టమైనటువంటి వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు ఎప్పుడైతే నిరాశ్రయాలైపోతాయో, లోపిస్తాయో, అప్పుడు వర్ణ సంకరం అనేది ఏర్పడుతుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఈ విధంగా అయినప్పుడు సంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్యచ అంటాడు. ఇదంతా ఇది ఏమవుతుంది అంటే ఈ సంకరం అనేది ఉన్నప్పుడు లుప్త పిండోదక క్రియ అన్నాడు. అంటే నిజంగా కూడా ఎవరెవరు వారి వారి కుల ధర్మాలు, వర్ణ ధర్మాలు పోయినప్పుడు ఏవైతే మనం ఓన్లీ లుప్త పిండోదక క్రియ అంటే పిండ ప్రధానాధికం కూడా లోపిస్తుంది అంటే, నిజం చెప్పాలంటే ఇవి విధి ఉక్త ధర్మాలు. విధిలో చెప్పబడిన అంటే వేదంలో విధి పూర్వకమైనటువంటి విధి నిషేధం అని రెండు భాగాలు ఉంటాయి. దానిలో విధి నిషేధము, అర్థవాదము అని మూడు ఆ, ముఖ్యమైనటువంటి సమాచారాలు ఉంటాయి వేదంలో. విధి అంటే ఇది చెయ్యాలి, చెయ్యాలి అనేది ఆర్డైనింగ్ అంటారు. ఆర్డర్ చేసేది విధి. ఇది చేయకూడదు, అదేమిటి మా హింస సర్వభూతాని అంటారు కదా, అహింస కూడదు, ఇట్లాంటివి అవి నిషేధ వాక్యాలు. ఇంకా కొన్ని మామూలుగా వీళ్ళు ఏం చేస్తారు, మీమాంస శాస్త్రంలో వాటిని వివరిస్తారు. అదే విధంగా ఇది ఇలా చేస్తే ఇది బాగుంటుంది, ఇలా చేస్తే నష్టం కలుగుతుంది అని ఏదైతే సమర్థకాలు ఉంటాయో, అంటే మంచి చెడులను చెప్పేటువంటి వాక్యాలు ఉంటాయో వాటిని అర్థవాద వాక్యాలు అంటారు. సో ఈ విధంగా విధి నిషేధ అర్థవాద వాక్యాలతో కూడి ఉంటుంది వేద వాంగ్మయం. వేదం అంటే ఓన్లీ సంహిత భాగమే కాకుండా బ్రాహ్మణ అంటే ఆరణ్యక ఎట్సెట్రా ఎట్సెట్రా. ఉపనిషత్తులు అయితే వేదాంతం. అక్కడ ఈ గొడవనే ఉండదు, అక్కడ యజ్ఞం ఉండదు, యాగం ఉండదు. ఉపనిషత్తులకి ఏమో ప్రతిపాదకాలే అయి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే విద్యుక్త ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలన్నీ లోపిస్తాయి. కాబట్టి అసలు ఏ విధమైన ధర్మ కార్యాలు చేయడానికి మనకు వర్ణము తెలియదు, మనకు వర్ణ ధర్మము తెలియదు. అలాంటప్పుడు ఇలాంటివి ఏర్పడతాయి అని సింపుల్ గా అర్థం చేసుకుంటే మనకి ఏ రకమైనటువంటి చికాకులు ఉండవన్నమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే ఉంటాయో ఆ విధంగా వర్ణ సంకరం కారణంగా జాతి ధర్మాలు, కుల ధర్మాలు వెళ్ళిపోతాయి. అది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనకి ఊళ్ళల్లో కుండలు చేసే కుమ్మరి దొరకట్లేదు. మనం ఇప్పుడు ఎక్కడనో ఆన్లైన్ లో కుండలు తెప్పించుకుంటున్నాము. మంచి కుండలు మంచి మట్టి కుండలు చేసే కుమ్మరి ఉన్నాడా, లేడు. అంటే ఆల్ ప్రొఫెషనల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మటుమాయమైపోయాయి. ఇప్పుడు ఓరియంటేషన్ కోర్సెస్ అని నాన్ అంటే ఆ ప్రొఫెషన్ కు చెందని వాళ్ళకు కూడా నేర్పిస్తున్నారు ట్రైనింగ్, ఇట్ ఈస్ ఓకే. కానీ ఏదైతే మనకి హెరిడిటరీగా వచ్చేటువంటి ఉన్నాయో అవన్నీ పోతాయి అని అప్పుడు చెప్పాడు. ఈ విధంగా అయినప్పుడు నరకే నియతం వాసః, అప్పుడు ఏమవుతుంది, లోకం స్వర్గప్రాయంగా ఉండదు, నరకమే అయిపోతుంది. అంటే ఏంటి, ఎక్కడ చూసినా కూడా ఒక రకమైనటువంటి వ్యాకులత్వం ఉంటుంది. ఎవరు ఏం చేయాలి, ఇప్పుడు మీ నిజం చెప్పాలంటే మీకు ప్రజెంట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు అందరూ మీకు తెలుసు, ఒకప్పుడు అందరూ కూడా డాక్టర్స్ కి చాలా మంచి డిగ్నిటీ ఉండేదని చెప్పేసి అందరూ మెడిసిన్ చేశారు. అందరూ మెడిసిన్ చేశారు. అంటే పేషెంట్ల కంటే ఎక్కువ డాక్టర్లు తయారైపోయారు. డబ్బులు కట్టి, డొనేషన్లు కట్టి, ఏదో సీట్లు కొనుక్కుని. ఆ తర్వాత ఏమైంది, డాక్టర్లు కూడా ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక పేషెంట్ కూడా రాకుండా. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో డాక్టరు ఎంబీఏ, ఎంఎస్ చేసినంత మాత్రాన ఉద్యోగం లేదు. ఇప్పుడు ఏమిటి, సూపర్ స్పెషాలిటీ ఇంకొకటి చేస్తే కూడా గవర్నమెంట్ జాబ్స్ లేవు. సిమిలర్లీ మనకి ఇంజనీర్స్, ఇంజనీరింగ్ ఏదో బాగుంది అనగానే అందరూ ఇంజనీర్లు రెడీ అయిపోయారు. ఇప్పుడు ఇంజనీర్లకు ఏమైంది, ఉభయ భ్రష్టత్వం అంటారు. డాక్టర్ చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉభయ భ్రష్టత్వం ఏమిటంటే, కనీసం బిఏ, బీకామ్, బిఎస్సి వాళ్ళకి
మామూలుగా స్కూళ్ళల్లో ఏదో ఒకటి సోషల్ స్టడీస్ మరొకటో ఏది లేకపోతే ఆ ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ అంటారు కదా, పీ టీచర్స్ సంథింగ్ అలాంటి ఉద్యోగం అన్నా ఇస్తారు. పోనీలే ఓ 30-40 వేలు పొట్టకూటికి సరిపోతాయి. వీళ్ళని ఎవరు తీసుకోరు. ఇప్పుడు నాలెడ్జ్ ఉంటుంది ఇంజనీర్లకి, వాళ్ళ మ్యాథ్స్ టీచర్ గా తీసుకోరు. అబ్బో మీది ఓవర్ క్వాలిఫికేషన్ అంటారు. డాక్టర్స్ ని తీసుకోరు. సైన్స్ చెప్పగలరు. బాబు నాకు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఇవ్వండి, ఇవాళ రేపు 1,00,000 రూపాయలు జీతం, అదే డాక్టర్స్ కి దొరకట్లేదు, ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వరు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైతే అందరూ కూడా ఈ ప్రొఫెషన్ అంటూ ఎగబడాల్సి వస్తుందో, ఎందుకంటే నిర్దిష్టత లేదు. అలా లేకపోవడం వల్ల అప్పుడు ఏమవుతుంది, ఇదంతా కూడా లోకమంతా నరకప్రాయం అవుతుంది అని ఇప్పుడు ఏమంటున్నాడు. అయ్యో, అహోబత మహత్పాపం కర్తం వ్యవసితా వయం ఏద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యత. ఆహా, అయ్యయ్యయ్య, ఏమి అసలు మనం పాపానికి పూనుకున్నాం. అర్జునుడి బాధ ఏంటంటే మనం పుణ్యానికి పోవడం కాదు, మనం యుద్ధం చేస్తే మరి విజయమో వీర స్వర్గమో, అలా కాకుండా స్వజనాలను చంపేసేసి పాపానికి ఒడిగట్టుకుంటున్నాము. ఎంత అసలు ఇదేనికయ్యా ఇదంతా అంటే రాజ్యలోపం. రాజ్యం లేకపోతే బతకలేమా? అసలు 12 ఏళ్ళు అరణ్యవాసం చేసుకుని 1 ఏడాది అజ్ఞాతవాసంలో అందరి దగ్గర ఊడిగం చేసిన వాళ్లకు ఇంకా జీవితంలో ఎంత మిగిలి ఉంటుంది? వీళ్ళకి కొత్త ఏమిటి? అడవి అదేమంటారు, కంద కందమూలాలు తిని బతకలేరా? అది కదా, అవన్నీ అనుభవించిన వాడు కాబట్టి అర్జునుడు అంటాడు, రాజ్యలోభంతో ఇంత పాపం అవసరమా అని అంటున్నాడు. ఏది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ. నేను మరి శస్త్రము అస్త్రం వదిలేస్తున్నాను కాబట్టి ఒకవేళ వాళ్ళు నేను నిరాయుధుడిగా ఉంటాను యుద్ధ భూమిలో, నేను యుద్ధం చేయను, వాళ్ళు వచ్చి నన్ను సంహరిస్తే కూడా నాకేమి సమస్య లేదు, అది నాకు క్షేమకరం భవేత్ అంటాడు. అది నాకు క్షేమమే సుమా అన్నాడు అని ఇక్కడ. ఏవముక్తో అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస. 47 శ్లోకాల వరకు దీనిలో ఇంకా ఈ విధంగా చెప్పేసి చక్కగా సశరం చాపం విసృజ్య అంటే నిజానికి బాణాన్ని ఇట్లా రెడీగా పెట్టుకుని ఉన్నాడు. నిజం చెప్పాలంటే యుద్ధం అంటే ఇట్లా విల్లమ్ములు అన్ని రెడీగా ఉన్నాయి, కానీ ఆ శరము చాపము అన్ని విల్లమ్ములు రెండు కూడా రథంలో పెట్టేసేసి అక్కడ ఉపస్థ అంటే రథం యొక్క ముందు భాగంలో పెట్టేసేసి ఇంకా ఎలా ఉన్నాడు పాపము, శోక సంవిఘ్న మానస, మొత్తము మనస్సంతా కూడా శోకంతో నిండిపోయి ఉంది. అసలు ఏమీ తెలియడం లేదు. ఉద్విగ్నము సంవిఘ్నము అని ఒకటే వాడు అనమాట. ఆ ఉద్విగ్నతతో ఉండి ఏం చేశాడు, ఉపావిశత్ కూర్చుని పోయాడు. ఆయన మన ఇక్కడ చూసుకోవాల్సింది ఏమిటి, సంఖ్యం అంటే యుద్ధం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సంఖ్యం అంటే యుద్ధము, సంఖ్య అంటే సంఖ్య, గణన. అంటే ఇక్కడ ఇది నపుంసకంలోనేమో యుద్ధం అనే అర్థంలో వస్తుంది, సంఖ్యానం అనేది గణనకు వస్తుంది అనమాట. ఇది మనకి నిజం చెప్పాలంటే మీకు ఈజియెస్ట్ వే ఈస్ స్టూడెంట్స్ ఆప్టే డిక్షనరీ ఉంది కదా, అవిఎస్ ఆప్తేది, దట్ ఈస్ స్టూడెంట్స్ సాంస్క్రిట్ ఇంగ్లీష్ డిక్షనరీ. అది కనుక పక్కన పెట్టుకున్నారంటే ఇలాంటివన్నీ కూడా చక్కగా పదాలు దొరికిపోతాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అని. అలా కూర్చున్నాడు అంటే నిజం చెప్పాలంటే కూలబడిపోయినాడు అని చెప్పాలి. ఎందుచేత అంటే గాంధీవం స్రంసతే హస్తాత్ అని అప్పుడే చెప్పాడు కాబట్టి ఇంకెంత నిస్సత్తువ వచ్చింది. అలా కూర్చుంటే అప్పుడు ఇలా సంజయ ఉవాచ, ఇది ఎవరు చెప్పారు? ఇలా చెప్పి వాళ్ళిద్దరి కృష్ణార్జున సంవాదం అది అంతవరకు చెప్పి సంజయుడు అన్నాడు, ఎందుకంటే కంటికి కట్లేనట్టు కనబడుతుంది కాబట్టి ఇలా పలికిన అర్జునుడు ఇంకా ఆ యుద్ధ రంగంలో ఆ రథము పైన తాను ఉన్న ప్రదేశంలో ఎక్కడైతే ధనుర్ధారిగా ఉండాలో అక్కడ ఉండకుండా మనకు దిగినట్టు కనబడుతుంది ఫోటోలు. ఆ దానిలో ఉపస్థ కిందకు, ఎందుకంటే కృష్ణుడు అక్కడ సారథిగా ఉన్నాడు, అక్కడ అతను కూర్చుండిపోయాడు. ఇంకేం లేదు, శోకంతోనే ఉన్నాడు, మనసులో అంతా దుఃఖం ఇంకా ఉంది. అప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, అథ ద్వితీయోధ్యాయ సంజయ ఉవాచ. ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది. తం తథయా తం తథా కృపయాభిష్టమశ్రు పూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదన. ఈ భగవద్గీతలో అనుష్ఠుపులు ఎలాంటి మీటర్లు సాగుతూ ఉంటాయి అంటే మీకు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఘంటసాల పాడాడు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి
ఒక అంటే అనుష్టుపుకును మన శార్దూలానికి ఒక మంచి ఇది ఉంటుంది. ఏమిటి ఆనుకూల్యం ఏముంటుందంటే మీరు ఏ రాగమైనా దానికి కట్టుకోవచ్చు అన్నమాట. ఆ సిలబల్స్ అరేంజ్మెంట్ అలా ఉంటుంది. అందువల్లనే మీకు కేయూరాణి నభూషయంతి పురుషం అనేది శార్దూల మనం అది శార్దూల వృత్తం. అలాగే మీకు ఎన్నో ఒకటి కూడా చాలా మంచి మంచి శ్లోకాలన్నీ కూడా దానిలో ఉన్న యా కుందేందు తుషారహార ధవల. అందుకని మీరు చూడండి ఒక్కొక్కళ్ళు ఒక ట్యూన్ లో పాడిస్తారు. అదే విధంగా భగవద్గీత ఉందంటే మీకు ఘంటసాల ఒకలాగా పాడతాడు, బాలసుబ్రహ్మణ్యం ఒకలాగా పాడతాడు, ఆ గంగాధర శాస్త్రి ఒకలాగా పాడతాడు. అంటే మీరు మన యొక్క మన ఇష్టాన్ని బట్టి మన రస భావ వ్యక్తీకరణను బట్టి ఏ విధంగానైనా పాడుకునేందుకు అనుకూలంగా పాడుకునేందుకు అంటే దాన్ని శ్లోక రూపంలో పఠించేందుకు అనుకూలంగా ఉండే వృత్తం ఏదైతే ఉందో అది అనుష్ఠుప్ వృత్తం. మిగతా వృత్తాలకి గెయిట్ అంటాము, ఆ నడక వేరుగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ చెప్తున్నాడు తం తథా కృపయావిష్టమశ్రు పూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదన. తం తథా కృపయా ఆవిష్టం అశ్రు పూర్ణాకులేక్షణం విషీదంతం మధుసూదన ఇదం వాక్యం ఉవాచ. మధుసూదన మధుసూదనుడు అతడు ఆ విధంగా తం ఎలా ఉన్నాడు తథా ఆ విధంగా కృపయా ఆవిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం తం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ. ఆ విధంగా విషాదాన్ని పొంది ఉన్నవాడు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. కృప అంటే జాలి, అంటే మనకు జాలి గొలపడము అంటారు చూడండి. కృప అంటే ఓ గుండెలో ఒక రకమైన దైన్యం నిండిపోవడం అన్నమాట. దయనీయంగా ఉన్నాడు అని మనం మాట్లాడతాము. జాలి గొలిపే విధంగా ఉన్నాడు అంటే ఒక రకమైనటువంటి ఆ దీన దశకు వెళ్ళిపోయాడు. ఆ కృపయా ఆవిష్టం అంటే ఒక ఆ దయా జాలితో కూడిన స్థితికి చేరుకున్నాడు. ఆ కృపయ ఆవిష్టం అండ్ అశ్రుపూర్ణాకులేక్షణం. అసలు నిజం చెప్పాలంటే మనం ఎక్కడా కూడా ఇన్ని సంఘటనలు జరిగినాయి మహాభారతంలో. జీవితంలో అన్ని కోల్పోయినారు. అండ్ చాలా చాలా విషమ పరీక్షలు ఎదుర్కొన్నారు. భార్య కూడా అక్కడి జీవితంలో అవమానించబడింది. ఊడిగం చేయాల్సి వచ్చింది విరాటుని కొలువులో. కానీ కళ్ళల్లో నీళ్లు రాలేదు. చూడండి ఇక్కడ మీరు సిచ్యువేషన్ ఏంటంటే సైకలాజికల్ గా చాలా ఆ స్ట్రెస్ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. అసలు ధీరుడు వీళ్ళకేంటి ధీరోదాత్త నాయకుల్లో అసలు ఏ భావాలు బయటకు వ్యక్తీకరించకూడదు. అది అర్జునుడేం తక్కువ వాడు కాదు. అలాంటి అర్జునుడు కృష్ణుడికి సాక్షాత్తు బహిప్రాణమైనటువంటి అర్జునుడు కళ్ళల్లో నీళ్లు రావడం ఏమిటి? కళ్ళు అశ్రుపూర్ణాకులే క్షణం. అసలు కళ్ళు కన్నీటితో నిండిపోయి వ్యాకులము చెంది ఉన్నాయి. అంటే ఒక రకమైన వేలతనానికి లోనయ్యాడు అర్జునుడు. అలా అంతగా కరిగిపోయాడు, అంతగా దీనంగా. ఇప్పుడు ఎంత పెద్దవాడైనా మామూలు వాళ్ళు ఏడిస్తే మనకేమీ నిజంగా ఏమో అనిపించదు. ఎందుకంటే వాడు అంతేలే, వాడు మామూలుగా చీటికి మాటికి తొందరగా ఫీల్ అయిపోతాడంట. కానీ అది అలుగుటే ఎరుంగని అని అతన్ని చెప్పినట్టుగా ఇక్కడ ఏనాడు కంటతడి పెట్టని వాడు ఒక్కసారి కళ్ళల్లో నీళ్లు నిండి నేనేమి చేయలేనని కూర్చున్నాడు అంటే అందువల్ల ఎంత దయనీయమైన స్థితికి చేరుకున్నాడు అర్జునుడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకని అలా ఉన్నతో మధుసూదనుడు ఇది ఈ విధంగా అన్నాడు. ఇక్కడ పుస్తకం ఉన్న వాళ్ళ దగ్గర ఇక్కడ శ్రీ భగవాన్ ఉవాచ అని లేదు, మనం రాసుకోవాలి. మేము కూడా అలాగే రాసుకున్నాం అన్నమాట. శ్రీ భగవాన్ ఉవాచ. అప్పుడు భగవానుడు శక్తిమంతుడైనటువంటి శ్రీకృష్ణుడు, ఇలా అంతటా కూడా భగవాన్ భగవాన్ అని వస్తుంది, ఇలా చెప్పాడు. ఏమన్నాడంటే చాలా చక్కగా కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున. సంస్కృతంలో తెలుగులో తేడా ఏమిటి అంటే అర్జున అని తెలుగులో అంటాము, అర్జున అనాలి మనకు. రామ రామ రామేతి అంటే హ్రస్వంతోనే ఆగిపోతుంది సంబోధన. అర్జున త్వా త్వా అంటే త్వాం ఇదం కష్మలం కుతః విషమే విషమకాలే సముపస్థితం. కీదృశం కష్మలం? అనార్యజుష్టం అస్వర్గ్యం
అకీర్తికరం చ. అర్జున, ఏమిటయ్యా నీకు ఈ సమయంలో ఈ మాలిన్యము కల్మషం లాంటిదే కష్మలం. కుతః, ఇది ఎక్కడి నుంచి వచ్చి పడిందయ్యా నీకు? కుతః త్వాం కష్మలమిదం విషమే సముపస్థితం. ఈ విషమ సమయంలో, అంటే యుద్ధానికి అక్కడ వెళ్ళాలి, ఎదురుగా అందరు వీరులు నిలబడి ఉన్నారు. అలాంటి సమయంలో ఈ విషాదము, ఈ మాలిన్యం, హృదయ మాలిన్యము నీకెక్కడి నుంచి వచ్చి పడింది? పోనీ ఇదేమన్నా మంచిదా అంటే, అనార్య జుష్టం, ఆర్యులకు అనార్య జుష్టం, ఇది అనార్యుల చేత, ఆర్యులు కాని వాళ్ళు పొందగలిగింది, జుష్టం వాళ్ళు పొందేది. ఇలాంటిది ఎవరికి వస్తుంది? ఉత్తములకు రాదు. ఎవరికి వస్తుంది? అధములకు ఏర్పడుతుంది. అధములకు ఏర్పడేటువంటి ఈ హృదయ మాలిన్యము నీకెక్కడి నుంచి వచ్చి పడిందయ్యా? అది ఇంకా ఏమిటి? అస్వర్గ్యం. ఇది స్వర్గానికి దారి తీయదే. నువ్వేదైతే చెబుతున్నావో, అయ్యయ్యో మనకు నరకంలో నేతం వాస అన్నావు, మనకు మహాపాపం వస్తుంది అంటున్నావు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. ఏమిటి ఈ సమయంలో నీవి విధంగా మాట్లాడడం ఏమిటి? ఇది ఏది కూడా నీకు స్వర్గాన్ని అందించదు, స్వర్గానికి మార్గము కాదు, ఆర్యుల మార్గము కాదు, కీర్తికరము కాదు. అంటే కీర్తికి మనం మామూలుగా తీసుకున్నట్టయితే, అసలు ఆర్యులు పొందే మార్గం ఆర్యులకి తగినది కానటువంటిది, ఆర్యులకి తగినది కాదు, స్వర్గానికి పనికి వచ్చేది కాదు, స్వర్గానికి దారి తీసేది కాదు, కీర్తికి సోపానము కానటువంటి ఈ హృదయ మాలిన్యం. యుద్ధంలో కావలసింది ఏమిటి? ఒకటి రెండే పనులు, డూ ఆర్ డై అంటాం మనం. అదే విధంగా విజయమో వీరస్వర్గమో అనేదే నినాదం అక్కడ. కాబట్టి అయితే విజయం లేదా వీరస్వర్గము, రెండూ కూడా వాళ్ళు అదే అంటారు. అది భగవద్గీతలో కూడా చెప్తూ పోతారు. ఇప్పుడు విజయం పొందితే ఇహలోకంలోనే స్వర్గం, లేదు స్వర్గంలోనే స్వర్గవాసం. ఇంకా ఇంతకంటే ఏం కావాలి? అలాంటిది ఈ సమయంలో, ఈ విషమ సమయంలో నీకు ఇలాంటి హృదయ మాలిన్యం ఎలా ఏర్పడింది అని ఒక్కొక్కటి చెప్తూ ఉన్నాడు. మళ్ళీ వెంటనే చూడండి ఎంత కన్విన్సింగ్ గా, కన్సోలింగ్ గా చెప్తున్నాడు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. పార్థ క్లైబ్యం మాస్మగమః. ఇక్కడ మాంగిలం అని ఒకటి ఉంటుంది. మాతో గనక మనము ఏదైనా చెప్పినట్టు అయితే అప్పుడు దానికి పాస్ట్ టెన్స్ అనే వస్తుంది. అక్కడ అకారం చేర్చాల్సిన అవసరం లేదు. మామూలుగా మనకు అభవహ, అభు ఇత్యాదులు చెప్తాము. అగమహ అనక్కర్లేదు. మా గమహ అన్నప్పుడు మా అంటే మా నిషేధార్థం, మా అగమహ పొందవద్దు అని వస్తుంది. ఈ గమ అనేది, గతి అనేది పొందడము, వెళ్ళడము అనే అర్థంలో అన్నమాట. సో క్లైబ్యం మా స్మ గమ. స్మ అనేది కూడా అంతే. స్మోత్తర పదే లంగ్ అని స్మ గనక చెప్పినట్టయితే అది మనకు పాస్ట్ టెన్స్ చెప్తుంది. మనం వీళ్ళు చాలా వరకు ఈ సంస్కృతంలో, స్పోకెన్ సంస్కృత్ లో వదతి స్మ, చరతి స్మ, ఇలాంటివి, వసతి స్మ ఇలాంటివి మాట్లాడతారు స్మ అని ఉన్నప్పుడు. కాబట్టి క్లైబ్యం అంటే క్లీబత్వం అంటే మామూలుగా చెప్పాలంటే మనము నిర్వీర్యం అని అర్థం. నపుంసకత్వం, వెలుగు. ఈ సంస్కృతంలో మంచి మంచి పదాలు ఉంటాయి అన్నమాట. షండు ఇవన్నీ అంటారు కదా. నపుంసకత్వము అనేటప్పటికి కూడా మనం ఇప్పుడు మన ట్రాన్స్జెండరు ఇట్లాంటివి బై బర్త్ ఉన్నటువంటి విషయం కాదు. ఇది మానసికమైనటువంటి కిం కర్తవ్యత విమూఢత్వంలోని క్లీబత్వం అన్నమాట. మామూలుగా వాళ్ళు ఏం చేస్తారు? మామూలు వాళ్ళని కూడా చిచ్చి విడవకూడదు, పనికిరాడు, యూజ్లెస్ ఫెలో, విడవ, నపుంసకుడు అంట. అంటే పుంస్త్వ లక్షణాలు అనేవి ఉంటాయి. పూంస్త్వం అంటారు అనమాట, పుంత్వం అనకూడదు. పూంస్త్వ లక్షణాలు మ్యాన్లీ ఉండడం, మెజెస్టిక్ గా ఉండడం ఇలాంటివి అనమాట. అంటే హీరోయిక్ లక్షణాలు. అది కాకుండా ఉండేటప్పటికి ఏమంటున్నారు? దాన్ని క్లీబత్వం అన్నారనమాట. అందువల్ల ఇక్కడ అంటున్నాడు, మరీ అర్జునుడిని అలా తిట్టడం అని కాదు, నీవు ఇలా నిర్వీర్యుడు ఎందుకు అయిపోతున్నావు? క్లైబ్యం మాస్మగం పార్థ.
పార్థ, నీవు క్లీబత్వాన్ని పొందకు. నీ ఆలోచనలు ఇలా అయిపోతున్నాయి ఏమిటి విపరీతంగా? అసలు హృదయ దౌర్బల్యం ఎందుకు? వద్దొద్దు, ఇలాంటివి నువ్వు పొందకూడదు. మళ్ళీ ఏమంటున్నాడు? నా ఏతత్ త్వయి ఉపపద్యతే. అయ్యయ్యో, ఇది నీకు తగింది కాదు. త్వయి, నీ విషయంలో ఇది సమీచీనంగా లేదు, ఇది కుదరదు, అలా చేస్తున్నావేమిటి? నిజంగానే మనకు ఉత్తర కుమారుడు రణరంగం నుంచి పారిపోయినాడు అంటే ఉత్తర కుమారుడు ప్రగల్భాలను తర్వాత చెప్పనే చెప్పారు. అంత ధైర్య సాహసాలు లేవు. ఇలాంటి వాడు కూడా తర్వాత యుద్ధంలో పాల్గొన్నాడు, పక్కన పెట్టుదాం మనం. కానీ అలా కాదు కదా. అర్జునుడు ఎన్నడూ కూడా వెన్ను చూపిన వాడు కాదు. ఏనాడు అసలు ఒంటరిగా సాక్షాత్తు శివుడితో పోరాడిన వాడు. కాబట్టి అలాంటి వాడు యుద్ధరంగంలో నా ఏతతో ఇలాంటి క్లైబ్యం ఏదైతే ఉందో, ఈ హృదయ దౌర్బల్యం ఏదైతే ఉందో, ఏతత్ త్వయి న ఉపపద్యతే, నీకు పొసగదు. మనం పొసగదు అంటాం కదా. నీకు పనికి రాదు. నీకు నీ విషయంలో ఇది పొసగనే పొసగదు. కాబట్టి నువ్వు అలా ఉండకూడదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. వరుడు వాడాడు పరంతప. ఇవన్నీ కూడా అలుక్ సమాసం అని మీకు చెప్తాను. ధనంజయ, ధనంజయతి, ధనంజయ. పరం తాపయతి ఇది పరంతప. అంటే ఏంటి? పరం అంటే శత్రువు. శత్రువులను తప్పింపజేయేవాడు, అంటే శోషింపజేయేవాడు, శుష్కింపజేసేవాడు, పరులకు పీడం కలిగించేవాడు పరంతప. ఇక్కడ ఏం చెప్పాడు? పరంతప అన్నాడు. అక్కడ పార్థ అన్నాడు, ఇక్కడ పరంతప అన్నాడు. అంటే శత్రుంజయుడు అనే వర్డ్ కూడా ఉంది మీకు. సో కాబట్టి నీవు మామూలు వాడివి కాదే. నువ్వు పరులకు ఎలాంటి అంటే శత్రువులు నిన్ను చూసి భయపడతారు. అలాంటి పరంతపుడివి నీవు ఇప్పుడు ఈ సమయంలో ఎలా మాట్లాడతావు ఏమిటి? హృదయ దౌర్బల్యం క్షుద్రం. ఇది చూడండి, మన అందరికీ కూడా, ఒక అర్జునుడికే కాకుండా మనందరికీ కూడా చెప్తూ ఉన్నాడు. విషమ సమయంలో సాధారణంగా విషమ సమయము అన్నప్పుడు, సమం అన్నప్పుడు అనుకూల సమయం, విషమ సమయం అన్నప్పుడు అననుకూల సమయం. అననుకూల సమయంలోనే, మునిగిపోయే సమయంలోనే కాళ్ళు చేతులు ఆడించి ఈత నేర్చుకోవాలి. ఈత కొట్టి మనం ఒడ్డున పడాలి. కాబట్టి కష్ట సమయంలో ధైర్యం కావాలి, సుఖ సమయంలో ధైర్యం అవసరం ఉంది. కాబట్టి హృదయ దౌర్బల్యం అన్నిటికీ వాళ్ళు ఏం చెప్తారు? అందుకే విల్ పవర్ అనే మాట అంటారు. నీకు హృదయంలో గనక నీకు ధైర్యం ఉంది అంటే ఏ సమస్య వచ్చినా ఎదుర్కోగలం. కాబట్టి హృదయ దౌర్బల్యం ఎలాంటిది? క్షుద్రం. మనం మామూలుగా క్షుద్ర పూజలు అంటారు. క్షుద్రం అంటే ఏమిటి అంటే అల్పమైనది, నీచమైనది. నీచమైనది అంటే మనము ఆఫ్ లో స్టాండర్డ్, లో లెవెల్. కాబట్టి ఇది క్షుద్రము. ఇది మామూలుగా ఈ, నీ ఉత్తములకు తగింది కాదని ఇంతకు ముందే చెప్పుకొచ్చారు. కాబట్టి క్షుద్రమైనటువంటి అల్పులకు సంబంధించినటువంటి హృదయ దౌర్బల్యము నీకేమిటి? త్యక్త్వా క్షుద్రం హృదయ దౌర్బల్యం ఉత్తిష్ట పరంతప అన్నాడు. గెటప్. మనం నిజంగా ఉత్తిష్ట అనేది ఇంపరేటివ్ మూడ్ అంటాము. కమాండ్ ఆర్ రిక్వెస్ట్ అని ఉంటుంది కదా. భవ, సుఖీ భవ, చిరంజీవ, ఇదంటే కూడా లోట్ అన్నమాట. మీరు చదువుకున్నారు కదా, లోట్. కాబట్టి తిష్ట. సో తిష్ట నుంచి తిష్ట అంటేనే నిలువు, స్టాండ్. ఉత్తిష్ట అంటే గెటప్ అంటే నువ్వు స్ట్రాంగ్ గా నిలబడు అని చెప్పడం. గెటప్ అని మనం అంటాం చూడండి ఇంగ్లీష్ లో. సో గెటప్, కమాన్, లేచి సిద్ధంగా ఉండు అని చెప్తూ ఉన్నాడు. అంత చక్కగా చెప్తూ ఉన్నాడు అనమాట. అనగానే, ఇంత చక్కగా చెప్పగానే వెంటనే ఇప్పుడు అర్జునుడు చూడండి, వెళ్ళిపోతా అన్నవాడు, కళ్ళనీళ్లతో ఉన్నవాడు, ఇప్పుడు మనస్సులోని సందేహాలను బయట పెడుతూ ఉన్నాడు. ఒక్కొక్కటి ఏం చెప్తున్నాడు? అర్జున ఉవాచ. లేవయ్యా, ఇంకా ఇప్పుడు ఇలా ఉండకూడదు అని కృష్ణుడు చెప్పగానే, కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన యశుభి ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. మధుసూదన, కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ ఇషుభి ప్రతియోత్స్యామి. హే మధుసూదన, అహం భీష్మం ద్రోణం కీదృశౌ తౌ పూజార్హౌ తౌ ఇషుభిః బాణైః సంఖ్యే యుద్ధరంగే అహం కథం ప్రతియోత్స్యామి. మధుసూదన,
హరిసూదన రెండు మాట్లాడాడు. మధుసూదన, నేను పూజార్హులైనటువంటి, పూజనీయులైనటువంటి, పూజ్యులైనటువంటి భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి యుద్ధరంగంలో బాణాలతో ఎలా నేను ఎదిరిస్తాను? వాళ్ళకి నేను నమస్కరించాలి, వాళ్ళకి సాష్టాంగ దండ ప్రణామం చేయాలి, వాళ్ళకి పాద ప్రణామం చేయాలి. అలాంటి నేను వాళ్ళని యుద్ధరంగంలో ఎలా ఎదిరించగలను? బాణాలతో వాళ్ళని ఎలా వేధించగలను? మధుసూదన, నువ్వు చెప్పు అని అడిగాడు అన్నమాట. చిన్న పిల్లాడిలాగా మళ్ళీ అంటున్నాడు. అంటే అసలు నిజం చెప్పాలంటే అక్కడ మనం కనుక సందర్భం గ్రహించుకున్నట్టయితే అందరూ ఒక ఎత్తు, భీష్మ, ద్రోణ, కృపాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక ఎత్తు. ఎందుకంటే భీష్ముడు, ద్రోణుడు, కృపుడు ఈ ముగ్గురిని చూసుకున్నట్టయితే మనకు ఆ త్రిమూర్తుల్లాగా అసలు వీళ్ళని పెట్టి పోషించి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది వీళ్లే కదా. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు వాళ్లే ముందు ఎదురుగా నిలబడ్డారు. మనకు తెలిసిందే, భీష్మ పర్వం తర్వాత వచ్చింది ద్రోణ పర్వమే. ముందుగా భీష్ముడిని నిలబెట్టారు వాళ్ళు. భీష్ముడు చాలా చివరికి తర్వాత వస్తాడంటే కాదు, మొట్టమొదటగా ఎదిరించాల్సింది భీష్ముడిని. అతనే సర్వసేనాని కాబట్టి ఆయన్ను ముందు ఎదుర్కోవాలి. సరే, వెంటనే వెంటనే వీళ్ళకి అన్ని తెలుస్తాయి కదా ఎవరో. వెంటనే ద్రోణాచార్యుడు, వీళ్ళని నేను యుద్ధంలో ఎలా ఎదుర్కోగలను అని పాపం దీనంగా అడిగాడు అని చెప్తున్నాడు. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపి ఇహ లోకే హత్వార్థ కామాస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ చెప్తూ ఉన్నాడు. మహానుభావాన్ గురూన్ అహత్వా నహత్వా హి ధ్రువం. నిజంగా మహానుభావాన్ గురూన్ నహత్వా, మహానుభావులైన గురువులను హతమార్చకుండగా, యుద్ధంలో ఎదిరించకుండగా, శ్రేయో భోక్తుం భైక్ష్యమపి ఇహలోకే, ఇహలోకే భైక్ష్యం భోక్తుమపి శ్రేయ ఏవా, శ్రేయసే. ఏం చెప్తున్నాడు ఇక్కడ? వీళ్లను ఎదిరించి, సరే ఎవరు గెలుస్తారనే మాట అనట్లేదు, వీళ్లను ఎదిరించి ఆ రాజ్యాన్ని పొందే కంటే, రాజ్యం లేకపోతే మనకి ఇదివరకు లాగే బిచ్చమెత్తుకోవడం. భిక్షం అంటే ఇక్కడ ఏమిటి? ఎవరినో ఆశ్రయించి బతకడమేగా. సో ఆ భిక్షాన్నము తిన్నా కూడా అది శ్రేయస్సే. మనకు ప్రేయస్సు, శ్రేయస్సు అని రెండు ఉంటాయి. శ్రేయస్సు అంటే ముక్తి అన్నమాట. అంటే అసలు పరమ ఆనందం అని మనం ఏదైతే మాట్లాడతామో అది. కాబట్టి ఇహలోకంలో అది శ్రేయస్సుకే దారి తీస్తుంది. కానీ హత్వ అర్థ కామాస్తు గురూన్, హత్వా గురూన్ ఇహ అర్థకామాన్ భోగాన్ భుంజీయ కీదృశాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఇక్కడ బెటర్ అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, గురూన్ ఇహ గురూన్ హత్వా రుధిర ప్రదిగ్ధాన్ అర్థకామాన్ భోగాన్ భుంజీయ. బతికే కంటే కూడా అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇహ ఈ లోకంలో గురువును హత్వా ఎలాంటివి తినాలి? రుధిర ప్రదిగ్ధాన్ అర్థకామాన్ భోగాన్ భుంజీయ అంటున్నాడు. ఇక ఈ గురువులను హతమార్చి, ఈ పెద్దలను, పూజనీయులైన వాళ్ళను హతమార్చి, రక్తముతో తడిసిన రుధిర ప్రదిగ్ధాన్ అంటే రక్తముతో తడిసినటువంటి అర్థకామాలనే భోగాలను అనుభవించే కంటే శ్రేయ ఏది అంటే, ఏది శ్రేయస్కరము అంటే, ఈ పూజ్యులను హతమార్చి రక్తముతో తడిసినటువంటి అర్థకామాలని భోగాలను అనుభవించే కంటే భిక్షాన్నము ఆర్జించుకొని భుజించిన
అది మంచికే, అది శ్రేయస్సుకే. కాబట్టి ఇంకా స్వర్గము ఏదో యుద్ధం చేస్తే స్వర్గం వస్తుంది ఇదని ఏదైతే అంటున్నారో అవసరం లేదు. కాబట్టి అదంతా అవసరం లేదు. ఇది చాలు. భుంజీయ వీటిని ఇది భోజనం చేస్తాను నేను. కానీ అది మాత్రం అవసరం లేదు. అంటే ఈ రక్తపు దాన్ని మాత్రం నేను తినాల్సిన అవసరం లేదు అని చెప్పాడనమాట. అర్థకామాలను అంటే ఆయన అదే చెప్తాడు. శ్రేయ అంటే గురువు గారు అన్ని కూడా ఇక్కడ ఈ లోకంలో అనుభవిస్తానేమో కానీ స్వర్గాది ఉత్తమ లోక ప్రాప్తి ఉండదు అని భావం అని చెప్పారనమాట. కాబట్టి ఇక్కడ ఇంతటి మహానుభావులను వీళ్లను వధించి ఆ రాజ్యాన్ని సంపాదించి రాజ్యము ద్వారా లభించేటువంటి అర్థకామాలు నిజం చెప్పాలంటే మనకు చతుర్విధ పురుషార్థాలలో ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను. 2 పిల్లర్స్ అనేవి యాక్చువల్ ఆ 2 పిల్లర్స్ లేకపోతే మధ్యవి కూడా పడిపోతాయి. మనం ఏదైనా సపోర్ట్ పెట్టినప్పుడు ఇక్కడిది అక్కడిది పెట్టిన తర్వాత మధ్యన పెడతాం మనం. ఎనీ పిల్లర్స్ ఆర్ ఎనీథింగ్. ధర్మము మోక్షము ఈ 2 ప్రధానమైన స్తంభాలు. మోక్షము అని అంటే మనకు మోక్షం అంటే ఏముండదు కదా అని అనుకోకండి. చాలా సార్లు మనం చెప్పుకున్నాము. మోక్షము అనేది నిర్లిప్త భావము, నిరంజనము అంటాము, నిర్లిప్తము అంటే ఏమిటి? కైవల్యము అంటాము, కేవలత్వం అంటారు. అంటే ఏంటంటే ఏది కూడా పట్టించుకోనటువంటి ఒకానొక దశ ఏదైతే ఉంటుందో అది మోక్షం. దేహం మన అది విదేహ మోక్షము కాదు. మరణించిన తర్వాత దొరికే మోక్షము కాదు. ఆ మోక్షం గురించి మాట్లాడడం లేదు ఇక్కడ. కాబట్టి మోక్షము అంటే లిబరేషన్ అనేది ఏమిటైతే ఉంటుందో ఇహలోక బంధాల నుండి అంటే నాది నా వాళ్ళు అనేది మనం ఏదైతే అందుకే 4 ఆశ్రమాలు పెట్టారు. బ్రహ్మచర్య ఆశ్రమంలో మనము వెనకాల మనకు లింక్ ఉంటుంది. మన పేరెంట్స్ ఒక లింక్ ఉంటుంది. పేరెంట్స్ కి మనకి ఒక సూత్రం బంధించబడి ఉంటుంది. ఓకే, అది బ్రహ్మచర్య ఆశ్రమం. గృహస్థాశ్రమంలో తల్లిదండ్రుల నుండి ఆ బంధము ఉంటుంది. అది ఉంటుండగా కొత్త బంధం అనేది ఒకటి ఏర్పడుతుంది. మనము మన సంతానం కోసం అని ఇంకొక బంధం ఏర్పడుతుంది. ఆ మన రైలు ఇంజన్ కి భోగి తర్వాత భోగి తొలగించినట్టుగా ఈ జీవి అనే ఒక ఇంజన్ కి తగిలించబడుతుంది గృహస్థాశ్రమం. తర్వాత ఏంటి? వానప్రస్థం. వానప్రస్థంలో కూడా మనకి కొన్ని వానప్రస్థ ధర్మాలు ఉంటాయి. అంటే వానప్రస్థంలో ఇప్పుడు మనం ఉన్న దశలాగా వానప్రస్థంలో జీవించి ఉంటాం కాబట్టి జీవించి ఉంటాము. కొంచెంగా భవబంధాల నుండి కొంచెంగా మనకి సడలింపు ఏర్పడుతుంది. లిటిల్ బిట్ రిలాక్సేషన్. ఆ సడలింపు ఏర్పడి అంటే ఆ స్వాతంత్ర రాహిత్యం నుంచి కొంచెం కొంచెంగా స్వతంత్ర వాయువులు మనల్ని పీల్చుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అది వానప్రస్థాశ్రమం. అంటే మన ఎవరు కూడా నువ్వు ఇది చెయ్యట్లేదు ఏమిటి అని ఎవరు మన మీద కోర్టుకు వెళ్ళలేరు. 60 ఏళ్ళు దాటి 70 ఏళ్లకు వచ్చిన వ్యక్తిని అమ్మ వంట చేయట్లేదని కొడుకు గాని కోడలు గాని అనలేరు. నాన్న సంపాదించట్లేదని కూడా అనలేరు. సో దట్ వే మనం కొంచెం వనప్రస్థ అంటే వనంలో ఉన్నట్టే ఉంటాం. ఇంట్లో ఉన్న వనంలో ఉన్నట్టే ఎక్కడో ఒక మూలన కూర్చుంటాం. తిరిగేంత ఓపిక ఉండదు. సన్యాసం అనేది అయితే ఉందో సమ్యక్ న్యాసం. ఏవైతే ఈ బంధాలు ఇవన్నీ ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనస త్యజించి వేసి మనకి నిజం చెప్పాలంటే ఈవెన్ ఆహారాదుల పైన కూడా అంత ఆసక్తి లేకుండా ఏదో అంటాం కదా, ముష్టింపచ అని చెప్తూ ఉంటారు. ఏదో ఒక గుప్పెడు అంటారు. గుప్పెడు అన్నప్పుడు డాక్టర్స్ కూడా అది చెప్తారు. డైట్ అన్నప్పుడు ఒక కప్పు తినండి చాలు అంటారు. సో ఈ విధంగా దట్ ఈస్ కాల్డ్. అందువల్ల అది మోక్షం. సో ధర్మం అనేది మనకి టోటల్ గా మన అంటి పెట్టుకుని ఉంటుంది. ధర్మం లేకపోతే అర్థకామాలు వేస్ట్. అయితే అర్థకామాలు అంటే ఏమిటి? ఇంకా అంతే, జీవితం అనుభవించడం, ధనం సంపాదించడం, కోరికలు అనుభవించడం. కాబట్టి ఈ రక్తంతో తడిసినటువంటి ఈ భోగాలు కంటే ఏమీ లేకుండా భిక్షాన్నము ఏ విధంగా అయితే బ్రహ్మచర్యంలో చేసుకుంటామో, వానప్రస్థంలో సన్యాసాశ్రమంలో ఏ విధంగా ఉంటామో ఆ విధంగా ఉంటే సరిపోతుంది కదా, అదే చాలు అని అన్నాడు. అన్న తర్వాత ఇంకా జస్ట్ 2 శ్లోకాస్ చెప్తారు. మళ్ళీ చెప్తున్నాడు.
అసలు ఏం చెయ్యాలి ఇప్పుడు మనకు ఈ యుద్ధం పాల్గొంటాం. నై నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామ తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఇక్కడ నచ ఏతత్ విద్మః, ఏతత్ న విద్మః, ఇది మనకు తెలియదు. విద్మః అనేది మనకు న- నా వేద్మి అనడం లేదు. విద్మ అంటే మనకు తెలియదు అంటున్నాడు. అంటే కృష్ణుడు కూడా యుద్ధంలో ఉన్నాడు కాబట్టి ఇందులో ఏది అనేది మనకు తెలియదు. ఏమని? కతరత్ నహ గరీయ, ఏది మనకు గొప్పదో ఏది ప్రధానమైనదో మనకు తెలియదు. ఎందుచేతనంటే యద్వా జయేమ యది వానో జయేయు, వా వాళ్ళని మనము జయిస్తామా, యది వా ఎత్తు వా జయేమ మనము జయిస్తామా, లేదా నహ జయేయు వాళ్ళు మనని జయిస్తారా? అంటే మనం యుద్ధంలో గెలుస్తామా, వాళ్ళు గెలుస్తారా మనకి తెలియదు. వీటిల్లో అసలు ఏమి చెయ్యాలి అనేది, ఏది గొప్పదో మనకు తెలియదు. జయము వారి పక్షాన ఉంటుందో మన పక్షాన ఉంటుందో మనకు తెలియదు. తర్వాత ఓకే, ఒకవేళ మనమే జయిస్తాము అనుకుంటే, అది జయించాలని కోరుకుంటాం కాబట్టి యాన్ హత్వా నా జిజీవిషామహ. నిజమే, మేము ఇన్నాళ్ళు దాయాదులము పోట్లాడుకున్నాము, మాకు వైరం ఉంది, కరెక్టే. అయితే యాన్ హత్వా అంటే ఎవరిని? ధార్తరాష్ట్ర తే అవస్థితా ప్రముఖే ధార్తరాష్ట్ర తే అవస్థితా. అసలు ధార్తరాష్ట్రులు అంటే ఎవరు? మా పెద్ద నాన్న కుమారులు, వాళ్ళందరూ మా దాయాదులు. వాళ్ళను వాళ్ళు మమ్మల్ని పెట్టిన హింసలకి వాళ్ళలా చేయకుండా ఉండాలి అనేటువంటి ప్రతీకార భావం ఉండడం నిజమే, కానీ వాళ్ళను చంపివేసి ఆ రక్త కూడు తినాలనే కోరిక మాకు లేదు. యాన్ హత్వా జిజీవిషామహ, ఇక్కడ సన్నంతాలని ఉంటాయండి, పిపాస అని ఇలాంటివన్నీ కొన్ని వస్తాయి. అలాంటిదే జిజీవిషామహ, జీవించాలనే కోరిక లేదు. అసలు ఎవరిని వధించి జీవించాలని మేము కోరుకోవడం లేదు. అంటే ధృతరాష్ట్ర కుమారులని వధించి జీవించాలనే కోరిక మాకు లేదు. వారిని జయించి వారిని వధించి ఇహలోకంలో జీవించి సుఖాలను అనుభవించాలనేది, అలాంటి కోరిక మాకు లేనే లేదు. ఇక్కడ మనకి రెండు మూడు రకాల విషయాలు మనకి ఏం అవగతం అవుతున్నాయంటే, ఒకటి, అంత హృదయ దౌర్బల్యం ఉంది, అంత ద్వేషము ఉంది కౌరవుల పట్ల. కానీ ఏమంటున్నాడు? హత్యాకాండకు అంగీకరించడం లేదు. వాళ్లను చంపి వాళ్ళను చంపిన తర్వాత వచ్చే ఆ రక్తపు కూడు మాకు అవసరం లేదు. అలా వాళ్ళను చంపి మేమే అన్ని అనుభవించాలనే కోరిక లేనే లేదు. కాబట్టి అసలు ఈ యుద్ధం అనేది ఎందుకు? ఆయన ఒక్కటి తాను యుద్ధం చేయకపోవడమే కాదు, మొత్తం యుద్ధమే క్యాన్సిల్ చేసేటువంటి సంకల్పానికి వెళ్ళిపోయే విధంగా అసలు యుద్ధం వల్ల కలిగే నష్టాలు ఏవైతే ఉన్నాయో, అందుకే అంటాము యుద్ధం చేసిన తర్వాత, జన నష్టం జరిగిన తర్వాత శ్మశానాన్ని పరిపాలిస్తామా? రాజ్యాన్ని పరిపాలించాలి కానీ శ్మశానాన్ని కాదు కదా. అందువల్ల యుద్ధం వల్ల కలిగే నష్టాలు అన్నీ కూడా ప్రథమాధ్యాయంలో అర్జునుని నోట వివరించి, నిజంగా చెప్పాలంటే మనకు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మహాభారతంలో చివరికి ఎలాంటిది ఉంటుందో అందరికీ మనకు తెలిసిందే. స్త్రీ పర్వం ఉంటుంది, విలాపాలు అన్ని కూడా. ఏముంది అసలు లాస్ట్ అశాంతి పర్వం ఆ ఘట్టంలో అక్కడ గనక చూస్తే ఏమిటో శ్మశానాన్ని చూస్తున్నట్టుగానే ఉంటుంది. ధర్మరాజు పరిపాలిస్తాడు. ధర్మరాజు నాకు రాజ్యం అంటాడు, అక్కడ ఇంకా పెద్ద అస్త్ర సన్యాసం. ఇంత చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అర్జునుడు ఏది మాట్లాడాడు, చాలా బ్యూటిఫుల్ ఘట్టం అండి మహాభారతం. అది ఆ చివరిలో వాళ్ళ డిస్కషన్ ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి ఆ ఘట్టాన్ని నేను మా విజయ్ దగ్గర మహాభారతం ఉండి మన గోరఖ్పూర్ నుండి నాదంతా టర్మాయిట్స్ తిన్న తర్వాత నేను అతని కొత్త తెప్పించుకోమన్నాను. ఐ టేక్. అద్భుతమైన ఘట్టం, ఓన్లీ ఆ డిస్కషన్. అంటే ధర్మరాజు నాకు వద్దు పో అంటాడు, మీరు తీసుకోండి రాజ్యం అంటాడు, భీముని తీసుకోమంటాడు, అర్జునుని అప్పుడు అందరూ కలిసి పాపం అందరూ
ధర్మరాజును ఇలాగే అంటారు. ఏమిటి ఇంత కష్టపడింది ఇందుకోసమా, ఇప్పుడు రాజ్యం వద్దంటావు ఏమిటి అని చెప్పేసి భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది కూడా అంటారు. చాలా చాలా బ్యూటిఫుల్ కొన్ని ఘట్టాలు మహాభారతంలో అసలు ఎన్నిసార్లు చర్విత చర్వణ అంట, ఎన్నిసార్లు నెమరు వేసుకున్నా మనకి ఇంకా ఇంకా ఆస్వాదన రుచి అనేది తగులుతూ ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్. ఎందుకంటే అంతదాకా చాలా మంది ఎక్కడా కూడా ప్రవచనాల్లో కూడా జనరల్ గా ఏం చేస్తారు మంచిది అని విరాట పర్వం చెప్తారు. జనరల్ గా మీరు ఎక్కడన్నా చూడండి మహాభారతంలో యుద్ధ పర్వం సభా పర్వం ఎప్పుడు చెప్పని చెప్పరు. ఎందుకంటే శుభం కలగాలి కాబట్టి ఆ విరాట రాజు కొలువులో వీళ్ళు పాండవులు ఉన్నప్పుడు సస్యశ్యామలంగా ఉంది అనే భావనతో కాబోలు నేను చిన్నప్పటి నుంచి చూస్తుంది, మీకు కూడా అనుభవంలో ఉండి ఉంటుంది. విరాట పర్వం యొక్క ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత భగవద్గీత చెప్తారు. మహాభారతంలో ఎక్కడ కూడా మీకు అసభా పర్వము అది ఎందుకంటే ఉత్తేజకరంగా ఉంటుంది. చాలా సందేహాలకు కూడా ఉంటుంది గనక చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ విధంగా మనం గనక చూసినట్టయితే సో